ఈరోజు మీకు న్యాచురల్గా తలకు పెట్టుకునే హెనా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది ముందుగా గోరింటాకు, మందార పువ్వులు, మందారం ఆకులు, కరివేపాకు 4 రెమ్మలు, వేపాకు 4 రెమ్మలు, ఇవన్నీ కలిసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టే మధ్యలో మనం వాటర్ వేస్తాం కదా, దానికి బదులు మనం కొంచెం ఒక టీ స్పూను టీ పొడి తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని మరిగించి దాన్ని వడకట్టి ఉంచుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఈ మిక్సీలో ఈ ఆకులన్నీ వేసి మిక్సీ పట్టి వేసుకోవాలి. అప్పుడు మనకు వాటర్ ఎప్పుడైతే మనకు అవసరం పడుతుందో అప్పుడు ఈ టీ పొడిలో పోసిన వాటర్ మొత్తం వడకట్టి మనం ఉంచుకున్న వాటర్ని వేసి మిక్సీ పట్టాలి. అప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే, ఇది అప్లై చేసుకోవడానికి ముందు అందరూ ఇది తయారు చేసి పెట్టుకుంటారు చాలామంది. కాకపోతే ఫస్ట్ తలకు కొంచెం కొబ్బరి నూనె వేడి చేసుకొని తలంతా అప్లై చేసుకొని తర్వాత ఈ నూరిన ముద్ద ఏదైతే ఉందో దాన్ని తలకు మొత్తం అప్లై చేసుకోవాలి. పాయ తీసి మొత్తం అప్లై చేసుకొని ఒక 2 నుంచి 3 అవర్స్. హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 3 అవర్స్. హెయిర్ కొంచెం వైట్ హెయిర్స్ కొంచెం తక్కువ ఉండి కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళు ఒక 2 అవర్స్ సరిపోతుంది. ఇది హెయిర్ ఎక్కువగా ఉన్నదనుకోండి, ఒక మినిమం 3 అవర్స్ ఉంచుకొని నార్మల్ వాష్ స్నానం. ఇప్పుడు ఇది హెయిర్ అంతా ఏం చేయాలంటే నార్మల్ వాష్తో కడిగేసుకొని స్నానం చేయాలి. నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ చేస్తే మీ హెయిర్ ఎంత వైట్గా ఉన్నా సరే బ్లాక్గా అవుతుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ అది నా ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకొని కలుపుకుంటున్నారు. అది నాకు తెలిసి ఆరోగ్యం కాదు. కనుక ఇలా న్యాచురల్ వాడి మన హెల్త్ కూడా బాగుంటుంది, జుట్టు కూడా బాగుంటుంది. చుండ్రు కానీ పుండ్లు కానీ ఏమీ ఉండవు. పిల్లలకు పేలు కూడా ఉండవు. అందుకు మీరు ఈ రెమెడీ అందరూ ఉపయోగించి ఎలా ఉన్నదని చూడాలి. 1-2 సార్లు పెట్టుకుంటే దీని రిజల్ట్ అనేది ఉండదు. ఒక 2-3 టైమ్స్ అలా పెడుతూ ఉంటే ఇది మనకు దాని ఫలితం తెలుస్తుంది. కాబట్టి అందరూ ఈ న్యాచురల్గా తయారయ్యే హెనాని వాడగలరు. ఇవి చూపిస్తున్న మందార పువ్వులు, మందారం ఆకులు, కరివేపాకు, వేపాకులు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ గోరింటాకు, ఇవన్నీ కలిపి రుబ్బుకోవాలి. ఇందులో మనము వాటర్కి బదులు కొంచెం టీ పొడి వేసి చల్లార్చుకున్న నీటిని టీ పొడి వేసి మరిగించి వడకట్టి చల్లార్చుకోవాలి వాటరు. ఆ నీటితోని గ్రైండ్ చేసుకొని ఇది తలకు అప్లై చేసుకున్నప్పుడు ఏంటిదంటే అందరూ చేసే పొరపాటు డైరెక్ట్గా తలకు పెడేసుకుంటారు. అలా కాకుండా తలకి ఆయిల్ రాసుకొని కొబ్బరి నూనె రాసుకొని ఒక అరగంట మర్దన చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ను పెట్టుకొని ఒక 3 అవర్స్ తర్వాత నార్మల్ వాటర్తో కడుక్కొని స్నానం చేసేయాలి. నెక్స్ట్ డే షాంపూ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ వేపాకు, కరివేపాకు అన్నీ న్యాచురల్ కాబట్టి మన జుట్టులో మనకు ఏదైనా చెడు చుండ్రు కానీ ఏదైనా ఉన్నా పోతుంది వేపాకుతోని. కాబట్టి ఇలా న్యాచురల్గా వాడి మీ హెయిర్ను కాపాడుకోగలరు. ఇది వాడిన తర్వాత ఎలా ఉందో చెప్పగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు న్యాచురల్ గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనము ఈ న్యాచురల్ గోరింటాకు చాలామంది తయారు చేసుకొని వాడుతుంటారు. కాకపోతే ఫస్ట్ మనము జుట్టుకు ఆయిల్ రాసుకొని
ఆ పేస్ట్ని అప్లై చేస్తేనే అది ఎక్కువ పనిచేస్తుంది, లేకపోతే రెడ్డిష్గా అయిపోతాయి. మనకు బ్లాక్ కావాలంటే మాత్రం ఫస్ట్ కొబ్బరి నూనెను కొంచెం లైట్గా వేడి చేస్తూ తలకు మర్దన చేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఇది వాడితే చాలా మనకు రిజల్ట్ బాగుంటుంది. ఒక్కసారి వాడి ఫలితం లేదంటే ఉండదు. ఒక 2-3 టైమ్స్ అలా వాడుతుంటే మనకు వైట్గా ఉన్న హెయిర్ కూడా బ్లాక్ అవుతాయి. మీరు ఇది వాడి చూసిన తర్వాత మీరే చెప్తారు. అలాగే మనకు న్యాచురల్గా మందార పూలు దొరకనప్పుడు, సీజన్లో ఎక్కువ దొరికినప్పుడు ఇలా తెచ్చుకొని ఎండబెట్టుకోవాలి. ఈ గోరింటాకు కూడా దొరకకపోతే తెచ్చి ఎండబెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా ఈ వస్తువులు ఏవైనా సరే మనకు టైంకు దొరకకపోతే తెచ్చుకొని, ఎక్కువ దొరికినప్పుడు సీజన్లో తెచ్చుకొని ఆరబెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకున్న పర్వాలేదు, కానీ ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ముందుగా మిక్సీ తీసుకొని అందులో కరివేపాకు, మిక్సీ తీసుకొని అందులో తగినంత గోరింటాకు, కరివేపాకు, మందార పువ్వులు, వేపాకులు, మందారం ఆకులు ఇలా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీలో మధ్య మధ్యలో ఈ డికాషన్ వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. ఇది తీసి ఒక బౌల్లో వేసుకొని తలకు అప్లై చేసుకొని ఒక 3 అవర్స్ తర్వాత నార్మల్ వాష్ చేసి నెక్స్ట్ డే షాంపూ వాష్ చేస్తే, షాంపూతోని తలస్నానం చేస్తే మన జుట్టు అలాగా 2-3 టైమ్స్ చేస్తే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఇందులో వేపాకు ఉండడం వల్ల పేలు ఉన్న వాళ్ళకు కూడా చచ్చిపోతాయి, చుండ్రు కూడా దరిచేరది, మనకు తలలో ఎలాంటి పుళ్ళు కానీ ఏవి కానీ ఉండవు. కావున ఫ్రెండ్స్, ఇది అందరూ వాడి రిజల్ట్ ఎలా ఉందో చెప్పగలరు. ఫ్రెండ్స్, నిన్న నేను గోరింటాకు మొత్తం తలకు అప్లై చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా వైట్ హెయిర్స్ ఉండేవి. నేను రెగ్యులర్గా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిందే వాడతాను ఎప్పుడైనా సరే, ఎప్పుడు కూడా కలర్ వేసుకోలేదు. నిన్న నేను అప్లై చేసి ఈవినింగ్ నార్మల్ వాష్ మొత్తం కడిగేసాను హెయిర్ మొత్తం. ఈరోజు షాంపూతో చేశాను. చూడండి ఫ్రెండ్స్, వైట్ హెయిర్ అన్నదే కనిపించడం లేదు. మీరు కూడా న్యాచురల్గా వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. నేను చేసింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.